డాక్టర్ హారిక సురప్నేని. ఈరోజు నాతో పాటు డాక్టర్ మాధురి ఉన్నారు. ఈరోజు మనం మనకి కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అడినాయిడ్స్ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కూడా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అంటే బిఫోర్ సర్జరీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇయర్ ఇన్ఫెక్షన్ ఇంకా రాదు మాకు అడినాయిడెక్టమీ చేస్తే. సో ఆఫ్టర్ వస్తున్నాయి, దీనికి ఎట్లా చెప్పండి? ఓకే, సో ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఓన్లీ అడినాయిడ్స్ వల్లే వస్తాయి అనేం లేదు. సో ఎప్పుడైతే ముక్కు ఇన్ఫెక్ట్ అవుతుందో, జలుబు బాగా ఉంటుందో పిల్లల్లో, ఎస్పెషల్లీ పిల్లల్లో ఎప్పుడైతే బాగా జలుబు వస్తూ ఉంటుందో వాళ్ళల్లో కామన్గా మనం ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఎందువల్ల వస్తుంది జలుబు నుంచి ఇయర్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే, ఈ ముక్కు నుంచి మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ముక్కు, చెవి, గొంతు ఈ మూడు కనెక్టెడ్ ఉంటాయి. సో ముక్కు నుంచి చెవికి ఏదైతే యూస్టేషన్ ట్యూబ్ అనే కనెక్షన్ ఉంటుందో దాని ద్వారా, అది కూడా ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో ఏమవుతుందంటే ఆ ఏదైతే ట్యూబ్ ఉంటుందో ఆ డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ ట్యూబ్ చాలా షార్ట్ అండ్ స్ట్రైట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ముక్కు నుంచి చెవికి వెళ్తూ ఉంటాయి. ఎడినాయిడ్స్ ఉన్న పిల్లల్లో ఇది ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటుంది, నార్మల్ మీద ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎడినాయిడ్స్ తీస్తామో ద నంబర్ ఆఫ్ అటాక్స్ విల్ డెఫినెట్లీ కమ్ డౌన్. నెంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గుతాయి, బట్ అస్సలు రాకుండా ఉంటుంది అని నేను చెప్పలేము. ఎందుకంటే ఎడినాయిడ్ తీసేసినందు మూలాన కామన్ కోల్డ్ రాకుండా అయితే ఉండదు. జనరలీ కామన్ కోల్డ్ మనం సీజన్ చేంజ్ అయినప్పుడు కానీ, ఫుడ్ చేంజ్ అయినప్పుడు, వాటర్ చేంజ్ అయినప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి చిన్నపిల్లలు ఎస్పెషలీ. సో ఆ కోల్డ్ వచ్చి అది మనం సరిగ్గా ట్రీట్ చేయకపోయి అది ఎక్కువైతే కనుక అది చెవు ఇన్ఫెక్షన్ కింద మారే అవకాశం ఉంటుంది.